గురువారం రాత్రి నుంచి పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. శనివారం తెల్లవారుజామున అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో శత్రు డ్రోన్ను భద్రతా బలగాలు గుర్తించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. వైమానిక రక్షణ విభాగాలు వెంటనే దాన్ని కూల్చివేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అదే సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంపై కూడా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు యత్నించినట్లు సమాచారం. శ్రీనగర్లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ ఎయిర్ బేస్పై డ్రోన్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. చండీగఢ్లోనూ తెల్లవారుజామున దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. పఠాన్కోట్లో ఉదయం 5 గంటల సమయంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు పేర్కొన్నారు. జమ్మూ నుంచి గుజరాత్ వరకు పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు యత్నించగా భారత సైన్యం వాటిని విజయవంతంగా అడ్డుకుంది. సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు మరియు విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ డ్రోన్ దాడుల్లో పలువురు గాయపడ్డారు. ఇటీవల రాజౌరిలో పాకిస్తాన్ జరిపిన దాడుల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ థప్పా మృతి చెందిన సంగతి తెలిసిందే.